సంక్రాంతి నోములు చూస్తున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి గాజుల పసుపు నోము గురించి చూద్దామండి. ఈ నోము కోసం కావాల్సిన వస్తువులు ఏంటి, ఎలా నోముకోవాలి అనేది పూర్తిగా వీడియోలో చూద్దాం. ఈ నోము కోసం మనకి చిట్టి గాజులు కానీ లేదా పెద్ద గాజులు కానీ ఎల్లో కలర్వి కావాలండి. పసుపు రంగు గాజులు కావాలి. మొత్తం 26 గాజులు కావాలండి. అలాగే చిన్న ఇలాంటివి బాక్సెస్ దొరికితే తెచ్చుకోండి. మనకి కుంకుమ బాక్సెస్ లాగా ఉంటాయి కదా, అలాంటి బాక్సెస్ అయినా సరే, లేదంటే గిన్నెలైనా సరే చూసుకొని స్టీల్ గిన్నెలు మీకు 2-3 రకాలు చూపిస్తున్నాను. మీకు ఏవి అందుబాటులో ఉంటే అవి తీసుకొని మొత్తం 13 కావాలి. అలాగే 100 గ్రాముల పసుపు కావాలి. 13 గిన్నెలు లేదా డబ్బాలు, 100 గ్రాముల పసుపు, 26 చిట్టి గాజులు లేదా పెద్ద గాజులు కావాలి. ఇలా చిన్న బాక్స్లో మనం ఎలా పోసుకోవాలో చూపిస్తున్నాను. ఈ చిన్న బాక్స్లో అయితే చిట్టి గాజులే పడతాయి. దీంట్లో 2 చెంచాల పసుపు, అలాగే 2 చిట్టి గాజులు పసుపు రంగువి ఇలా వేసుకొని పెట్టుకోవాలి. అలా మొత్తం 13 బాక్సులలో పెట్టుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోవాలి. అలాగే గిన్నెలో కూడా వేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. మీకు గిన్నెల డబ్బాల ఏవి అందుబాటులో ఉంటే వాటిలో పెట్టుకొని నోముకోండి. కొంచెం పసుపు వేసుకొని, ఈ గిన్నెలో అయితే మనకి పెద్ద గాజులు పడతాయి. మీకు ఏవి గాజులు అందుబాటులో ఉంటే అవి మాత్రం తెచ్చుకోండి. ఈ గిన్నెలో అయితే కొంచెం ఎక్కువ పసుపు పడుతుంది మనకి. దీంట్లో 2 పెద్ద గాజులు. ఇలా చిన్న గాజులు పెట్టి కూడా చూపిస్తాను ఎలా ఉంటుందో. చూడండి, చిన్న చిట్టి గాజులు అయినా సరే బాగున్నాయి కదా. ఏవి వీలైతే మీకు గాజులు ఏవి అందుబాటులో ఉంటే వాటి ప్రకారం మీరు నోముకోండి. 13 వాటిలలో పెట్టుకొని ఒక గౌరమ్మని పెట్టుకొని నోముకోండి. మనము ఒక బాక్స్ అంతా ఒకరికి అలాగే ఇవ్వచ్చు. 2 గాజులు పసుపు కలిపి ఉన్న బాక్స్ అట్లాగే మనం నోముకున్న తర్వాత ఇస్తే సరిపోతుంది. ఈజీగా ఉంది కదా నోము. మనకు కావాల్సింది గాజులు, గిన్నెలు లేదా డబ్బాలు, పసుపు. ఇలాంటి చిన్న గిన్నెలు దొరికినా సరే తెచ్చుకోండి. అందులో కూడా పసుపు వేసుకొని 2 చిట్టి గాజులు వేసుకోవచ్చు. బాగుంది కదండి. చూడడానికి కూడా అందంగా కనిపిస్తుంది. ఈ సంవత్సరం సంక్రాంతి నోములు మనకి మంగళవారం వచ్చాయి కాబట్టి పసుపుకు, ఈ సౌభాగ్యానికి సంబంధించిన గ్రామ దేవతలకు ఎంతో ప్రీతికరమైన ఈ పసుపు నోము వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి. నా ఛానల్లో ఇంకా చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయండి. అన్నీ ఒకసారి చూసి లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే బేగం బజార్లో నోములు అమ్ముతున్నారండి. నిన్న వెళ్ళేసి వచ్చాను. చాలా రకాల సంక్రాంతి నోములు ఉన్నాయి. వీడియో కూడా అప్లోడ్ చేశాను, ఒకసారి చూసుకోండి. ఏమేమి కావాలో లిస్ట్ రాసుకొని తెచ్చుకోండి. ఫుల్ రష్ ఉందండి. అలాగే సికింద్రాబాద్లో కూడా నోములు స్టార్ట్ అయిపోయాయంట. వీలైన వాళ్ళు ఏది దగ్గర ఉంటే మీకు అక్కడ సికింద్రాబాద్ కానీ బేగం బజార్ కానీ వెళ్ళి నోములన్నీ కూడా తెచ్చేసుకోండి. చాలా రష్ అవుతుంది ముందు. చూసారు కదా, గాజుల పసుపు నోము చాలా బాగుంది కదా. వీలైన వాళ్ళు తప్పకుండా నోముకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి మీ సరికథలు. అలాగే మీరు నోముకున్న సంక్రాంతి నోములన్నీ కూడా స్క్రీన్ పైన ఇస్తున్న నెంబర్కి వాట్సాప్ చేయండి.